నాంపల్లి ఘటనలో మంటల్లో చిక్కుకున్న వారి ఆచూకీ అయితే లభ్యమైంది. ఇద్దరి డెడ్ బాడీని రెస్క్యూ టీం గుర్తించింది. ఇటు 2 డెడ్ బాడీలను కూడా ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనకి సంబంధించి నిన్న ఏదైతే ఇటు నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో దాదాపు 20 గంటలు పైనే పడిందని చెప్పుకోవాలి. ఇందులో 6 చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. 6లో 2 మృతదేహాలను అయితే ఎట్టకేలకు రెస్క్యూ టీం వాళ్ళని బయటకు తీసుకొచ్చింది. ప్రస్తుతం వాళ్ళ మృతదేహాలని కూడా ఇటు ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. ఇక మరొక 4 కోసం అయితే ఇంకా రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని వారి ఆచూకీ కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారు, లోపల ఏ విధంగా మంటల్లో చిక్కుకున్నారు అన్న ఆందోళనలు అయితే వాళ్ళు ఉన్నారని చెప్పుకోవాలి. మొత్తానికి రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇంకా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనకి సంబంధించిన మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, మనం చూస్తున్నా మొత్తం 6 మంటల్లో అయితే చిక్కుకున్న వాళ్ళలో 2 అయితే ఎట్టకేలకు బయటకు తీశారు. ఇంకా 4 బయటకు తీసేందుకు ఎంత సమయం పడుతుంది అనుకోవచ్చు? అసలు రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? ప్రసన్న, నాంపల్లి ఫర్నిచర్ షాప్లో 5 మంటల్లో చిక్కుకుపోయారు. అందులో ఉన్నటువంటి 2 మృతదేహాలని వెలికి తీశారు. కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా మార్చురీకి తరలించారు. మరో 3 కోసము రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 20 గంటలకి పైగానే లోపల ఉన్నటువంటి 5 కూడా సేఫ్గా బయటికి తీసుకురావడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు. కానీ మంటలను అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకురాగలిగారు. కానీ 20 గంటలకి పైగానే లోపల ఉన్నటువంటి పొగనంతా పీల్చి బిక్కుమంటూ వాళ్ళు ప్రాణాలను వదిలినటువంటి పరిస్థితి చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి లోపల చూస్తే పోలీసులు, అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందము వీళ్ళంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ బయట బంధువులు మాత్రము కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 మృతదేహాలను గుర్తించి మార్చురీకి తరలించారు. మరో 3 పరిస్థితి ఏ విధంగా ఉందో అని కుటుంబ సభ్యులైతే ఆందోళన చెందుతున్నారు. కానీ ఇక్కడ 20 గంటలకి పైగానే డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, రెస్క్యూ టీం, పోలీసులు, ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రాణాలతో బయటికి తీసుకురావాలి అని చెప్పేసి లోపల ఉన్నటువంటి మంటల్ని అదుపు చేసేటువంటి టైంలో ఎక్కడ నుంచి అదుపు చేస్తున్నా ఒకవైపు సెల్లార్లోకి వెళ్ళాల్సినటువంటి యాక్సెస్ లేకపోవడానికే ఇంత టైం పట్టిందని అధికారులు చెప్తున్నారు. అంటే అగ్ని ప్రమాదాలు తరచూ ఎక్కడొకక్కడ జరుగుతున్నప్పటికీ బిల్డింగ్కి సంబంధించినటువంటి సెట్ బ్యాక్స్ లేకపోవడం, లేకపోతే ఎగ్జిట్ ఎమర్జెన్సీ మార్గాలు లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు జనాల ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి అధికారులు పదే అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చేటువంటి టైంలో మాత్రము అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇలాంటి ఎంతో మంది అమాయకపు ప్రాణాలు పోతున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనం అక్కడ విజువల్స్లో అంబులెన్స్ చూడొచ్చు. లోపల ఉన్నటువంటి వాళ్ళ కండిషన్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అని ఒకవైపు టెన్షన్, ప్రతి క్షణం కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొందనే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు మాత్రం లోపల ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలతో బయటికి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ లోపల సిచ్యువేషన్ అసలు ఏ విధంగా ఉందో ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే లోపల ఉంది. మొత్తానికి కొంతవరకు మంటల్ని అదుపు చేశారు. కానీ దట్టమైనటువంటి పొగ ఇంకా వస్తూ ఉంది. బయట ఉన్నటువంటి మనకే ఆ మంటల నుంచి వస్తున్నటువంటి ఆ దట్టమైన పొగని పీల్చాలంటే కష్టంగా ఉంది. కానీ లోపల ఉన్నటువంటి 3 పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉంది అనేది అధికారులు చెప్తే కానీ బయటికి తెలియనటువంటి కండిషన్ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇటు ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి హైయర్ అధికారులు చేరుకున్నారు. ఇక్కడికి చేరుకొని మొత్తాన్ని బిల్డింగ్ కండిషన్తో పాటు ఎక్కడెక్కడ అసలుకి కండిషన్ ఏ విధంగా ఉంది, బిల్డింగ్ కండిషన్తో పాటు ఫైర్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ మార్గాలు లేకపోవడమే దీనికి ప్రధానంగా ఈ ఇంత డ్యామేజ్ జరగడానికి, 2 ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే రీసెంట్గా జరిగినటువంటి అన్ని అగ్ని ప్రమాదాలు కూడా ఫైర్ సెక్యూరిటీ లేకపోవడమే అనేది ప్రధాన కారణంగా చెప్తున్నారు. రీసెంట్గా జరిగినటువంటి ప్రమాదాల్లోకెల్లా అతిపెద్ద అగ్ని ప్రమాదంగా ఈ ప్రమాదాన్ని
అధికారులు భావిస్తున్నారు. 20 గంటలకి పైగానే రెస్క్యూ చేసినప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాలేదు అని అంటే ప్రమాదం ఎంతగా జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నటి నుంచి 200 మందికి పైగానే శ్రమిస్తున్నారు కంటిన్యూగా. అయినప్పటికీ సెల్లార్లో వచ్చినటువంటి ఈ మంటల్ని అదుపు చేసినప్పటికీ ఇంకా అందులో ఉన్నటువంటి ఫర్నిచర్, ప్లేవుడ్ కావచ్చు, అదేవిధంగా సోఫాలు, ఫర్నిచర్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ప్లాస్టిక్ ఇదంతా ఉండడమే దాని వల్లనే మంటలు అనేది అదుపులోకి రాలేదు అని చెప్తున్నారు. 4 ఫ్లోర్లో కూడా ఈ దట్టమైన పొగ వ్యాపించింది. నిపుణులు కూడా బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రస్తుతం ఆ బిల్డింగ్ స్టేటస్ ఉంది, బిల్డింగ్ సెక్యూర్ జోన్ లో ఉందా లేదంటే రెస్క్యూలో ఉందా అనేది కూడా మరికొద్ది సేపట్లోనే అధికారులు వచ్చి ఇక్కడ పరిశీలించిన తర్వాత ఒక నివేదికను కూడా తయారు చేయనున్నారు. రీసెంట్ గా జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు అన్నిట్లో కూడా బిల్డింగ్లు అనేది రెస్క్యూనే మారాయని చెప్పుకోవచ్చు. ప్రమాదంలోనే ఉండడంతో వాటిని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజుల్లో చోటు చేసుకుంది. మరొకసారి ఈ బిల్డింగ్ కండిషన్ కూడా కోల్పోయినట్లుగా కూడా అటు అధికారులు భావిస్తున్నారు. కాబట్టి మొదట లోపల ఉన్నటువంటి మరొక 3 బయటికి తీసిన తర్వాత మొదటి నుంచి లోపల 6 ఉన్నారని భావించారు. కానీ ఒక వ్యక్తి కేవలం కాపాడడానికి లోపల 5 ఉన్నారు. వాళ్ళని కాపాడడానికి వెళ్ళి కాపాడలేక వెనక్కి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ పొందుతున్నాడు. మరో 5 ఉంటే 5లో 2 కూడా చనిపోయినట్లు నిర్ధారించారు. ఆ మృతదేహాలని ఉస్మానియా హాస్పిటల్ కూడా తరలించారు. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు నిన్న ఎప్పుడైతే సంఘటన జరిగిందో మంటలు కొద్దిగా వ్యాపిస్తూ ఉన్నాయో ఆ టైంలో కంట్రోల్లోకి వస్తాయని అధికారులు భావించారు. కానీ లోపల ఉన్నటువంటి మెటీరియల్ ఆధారంగా, ప్లాస్టిక్, ప్లేవుడ్ ఆధారంగా ఆ మంటలు అదుపులోకి రాకపోవడం వల్ల అధికారులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను కూడా పెంచారు. మరికొద్ది సేపట్లోనే ఆ 3 కండిషన్ ఏ విధంగా ఉంది, అక్కడ అధికారులు రెస్క్యూ టీం లోపలికి వెళ్లారు. ఆ 3ని కూడా బయటికి తీసుకొచ్చేందుకైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఏమయ్యిందో అనని ప్రతి క్షణం కూడా టెన్షన్తో బిక్కు అంటూ బయట వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సుజాత. साइड